ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ప్రపంచంలో చక్కెర పదార్థాల శాతం పెరిగిపోతోంది. దీనిని ఒక జంక్ ఫుడ్ గా పరిగణిస్తున్నారు నిపుణులు. చక్కెర పదార్థాల వినియోగంతో అన్ని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారత్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే తాజాగా అరబ్ దేశాలు కూడా చక్కెర శాతం ఎక్కువగా ఉండే పదార్థాలను అధిక శాతంలో వినియోగిస్తోంది. దీంతో తీవ్ర సమస్యలకు గురవుతున్నారు అక్కడి ప్రజలు. ఈ క్రమంలోనే కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం ఏ వస్తువులు కొన్నా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వాలకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే యుఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర పదార్థాలు ఉత్పత్తిపై పెద్ద ఎత్తున పన్ను విధించాలని డిసైడ్ అయ్యింది. దీనికి కారణం ఆ దేశంలో చక్కెర పదార్థాలు ఎక్కువ వినియోగంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో తెలిసింది. ఈ క్రమంలోనే చక్కెరతో ఉత్పత్తి చేసే పదార్థాలపై 50% పన్ను విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిని 2026 నుంచి అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, స్వీట్లపై తీవ్ర ప్రభావం పడనుంది. ఎంత షుగర్ ఉంటే అంత శాతం పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేయనుంది. తక్కువ షుగర్ ఉన్న పదార్థాలపై తక్కువ పన్నులు విధించేలా మార్గదర్శకాలను జారీ చేయనుంది. దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త రూల్స్ తీసుకురానుంది అరబ్ దేశం. కూల్ డ్రింక్స్, స్వీట్లు తయారు చేసే సంస్థలకు కూడా ఒక హెచ్చరిక జారీ చేయనుంది. ఈ కొత్త ఆదేశాలు అమలు చేయడం వల్ల షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండెపోటు, ఉబకాయం లాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. ఇప్పటి వరకు అరబ్ దేశాల్లో ఎలాంటి షుగర్ ఉన్న వస్తువుల అమ్మకాలు జరిపినా వాటిపై ఒక స్థాయి వరకు పన్ను నిర్దేశించేవారు. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే అందులో ఎంత షుగర్ ఉంటే అంత పన్ను కట్టాల్సిందే. ఇప్పటి వరకు మాక్సిమం రిటైల్ ప్రైస్ ఆధారంగా పన్నులు విధించేవారు. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ రూల్ మారనుంది. కేవలం షుగర్ ఆధారిత పదార్థాలపైనే కాకుండా పొగాకు, తంబాకుపై కూడా పన్నులు వసూలు చేయనుంది. ప్రస్తుతం 50% ఉన్న పన్నులు రానున్న రోజుల్లో పెరగనున్నట్లు భావిస్తున్నారు కంపెనీ యాజమాన్యులు. అదే సిగరెట్లు, ఎలక్ట్రానిక్ స్మోకింగ్ డివైస్లపై 100% పన్నులు విధించాలని భావించింది. యుఏఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంతో ఉత్పత్తిదారులు వస్తువును తయారు చేసేటప్పుడే జాగ్రత్త పడతారు. ఎక్కువ షుగర్ ఉండే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తయారు చేసేటప్పుడు తక్కువ చక్కెర నిల్వలు ఉండేలా చూసుకుంటారు. తద్వారా ఆ వస్తువుపై ట్యాక్స్ తక్కువ అవ్వటమే కాకుండా ప్రజలకు ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మార్కెట్లో షుగర్ ఎక్కువ ఉండే పదార్థాలు అందుబాటులో ఉంటేనే ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అదే ఉత్పత్తినే నిలిపివేస్తే కొత్తగా అందుబాటులో ఉన్న వస్తువులనే కొనేందుకు మొగ్గు చూపాల్సి ఉంటుంది. ఇలా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముందుగా ఈ ప్రతిపాదనలను 2025 సంవత్సరం అబుదాబిలోని స్కూల్స్లో తీసుకువచ్చారు. పాఠశాలల్లో అమ్ముతున్న జంక్ ఫుడ్స్పై ఈ రూల్స్ని ప్రవేశపెట్టారు. జంక్ ఫుడ్ తిని పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రూల్స్ను తీసుకురావడం జరిగింది. దీంతో క్రమంగా జంక్ ఫుడ్ అమ్మకాలు తగ్గాయి. ఈ రూల్స్ అమలు కానప్పుడు ప్రతి 5 మంది విద్యార్థుల్లో 2 అనారోగ్యానికి గురయ్యేవారని సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా వయసు తక్కువ ఉన్నప్పటికీ శారీరకంగా చాలా లావుగా కనిపించేవారు 40% మంది ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇక దుబాయ్లో 18 ఏళ్ల వయసున్న వారిలో 22% మంది పిల్లలు ఓవర్ వెయిట్ ఉన్నట్లు గుర్తించారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే 2035 నాటికి 75 లక్షల మంది అధిక బరువు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ షుగర్ కంట్రోల్ రూల్స్ను ప్రవేశపెట్టినట్లు చెప్తున్నారు అధికారులు. ప్రజల ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను దృష్టిలో ఉంచుకొని పౌష్టిక ఆహారాన్ని, అధిక న్యూట్రిన్లు, ప్రోటీన్లు కలిగిన ఉత్పత్తులను అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వాటిని తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని భావిస్తోంది ప్రభుత్వం. 2023 నుంచి చాలా దేశాలు తీపి వస్తువులపై 52% పన్నులను విధిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశం విషయానికి వస్తే కూల్ డ్రింక్స్ పైన 28% జీఎస్టీ, 12% సెస్ రూపంలో పన్నులు వసూలు చేస్తోంది. అంటే మనం తీసుకున్న వస్తువులో ఎంత షుగర్ ఉన్నప్పటికీ చక్కెర విలువలు ఆధారంగా పన్నులు విధించకుండా కేవలం 40% మాత్రమే పన్నులు విధిస్తారు. ఇలా చేయటం వల్ల మన దేశంలో ఉబకాయం సమస్య పెరిగిపోతోందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దేశ జనాభాపై, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. మరి కేంద్రం చక్కెర శాతం ఎక్కువగా ఉండే పదార్థాలపై ట్యాక్స్ విధించడంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.